హాయ్ రా, వాట్సాప్? అరే లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను డబుల్ అయిందని చెప్పేసి. అవునరా, క్లీన్ టైటిల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్. ఈసారి నేను కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రా. మన గురించి తెలిసిందే కదా, నా దగ్గర ఫుల్ అమౌంట్ లేదు. నో ప్రాబ్లం, ఈఎంఐలో తీసుకో. ఏంటి ల్యాండ్ మీద ఈఎంఐసా? యా, అదేలాగా? అభినందన అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రొడ్యూస్డ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ ఆన్ ఓపెన్ ప్లాట్స్. మా అదేంటమ్మా అలా వదిలేసి వస్తావు? నీకోసం ఎంత ఎత్తుకని తెలుసా? ఏంట్రా, ఎవరిని ఎవరు వదిలేసి వచ్చారో? అయినా అమ్మాయిలు వచ్చిన తర్వాత కళ్ళు ఎక్కడ కనిపిస్తాయిరా? నిజమే అమ్మా, నిజంగా కళ్ళు కనపడలేదు. దుమ్ము పడింది, అమ్మాయి వచ్చింది, కళ్ళలో దుమ్ము తీసింది. అప్పుడు అమ్మాయిని చూశానమ్మా. చాలా బాగుంది కదమ్మా? అవునా? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. కొంచెం లావుగా లేదు? పర్లేదమ్మా, సెట్ అయిపోద్దులే. హలో, ఆ అమ్మాయి వెనకాల లవ్వు గివ్వు అనుకుంటూ తిరిగావే అనుకో, తొక్క తీస్తాను. అదేంటమ్మా, నువ్వేగా చెప్పు తను లవ్ చేస్తుందని. ఆ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను కానీ నిన్ను లవ్ చేయమని చెప్పలేదే. తను ఫీల్ అవుతుందేమో అమ్మా. తనేం ఫీల్ అవదు కానీ నువ్వు ముందు ఎగ్జామ్ పాస్ అవ్వు. మీ నాన్న ఫీల్ అవుతున్నాడు. ఎక్కడికి పోయినా అక్కడికే తీసుకొస్తారు కదా మీరు. అరే కుర్రాడు ఏదో ఫీల్ అవుతున్నాడు, లవ్కి సపోర్ట్ చేద్దాం అని కొద్దు కూడా లేదు. ఆయన ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఫీజు కట్టాలి తెలుసా? హలో ఆగు, మీ నాన్న ఎగ్జామ్ ఫీజు ఎప్పుడో కట్టేశాడు. కట్టేశాడా? అయినా నిన్న అమ్మాయి ఏం చూసి లవ్ చేసిందిరా? ఓయ్ పికిల్స్, హే పికిల్స్, నిన్నే. ఏంట్రా ఊరికే పికిల్స్ పికిల్స్ ఏంటి? నీ పేరు తెలీదు, ఎలా పిలమంటావు? నా పేరు అయినా నీకెందుకు చెప్పాలరా? పరిచయం కావాలి కదా. నీతో నాకు పరిచయం దేనికి? వద్దా? వద్దు. నువ్వు వద్దంటే ఆగిపోవాలా? పరిచయం చేసుకుందాం రేపైనా సరే. రోజు ఇటువైపేగా వెళ్తావు. మిమ్మల్ని అస్సలు ఫాలో అవట్లేదు. ఓయ్ పికిల్స్, నువ్వేంటి ఇక్కడ? నేనే మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. అంటే యాక్చువల్గా
నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కాదు, నేను ఎలా ఉంటాను హా? అంటే జనరల్గా ఎలా ఉంటాను? ఎందుకలా అడుగుతున్నావు? నేను బాగుంటానా? అంటే కరెక్ట్గా చూసి చెప్పండి, నేను ఎలా ఉంటాను? బానే ఉంటావు. అయితే ఏంటి? అయితే ఐ లవ్ యూ. అని చెప్తాను. మీరు నన్ను లవ్ చేస్తారా? నన్ను లవ్ చేస్తారా? నేను నిన్నెందుకు లవ్ చేస్తాను? మీరేగా చెప్పారు అమ్మాయిలు బాగున్న అబ్బాయిలు లవ్ చేస్తారని. ఎవరు చెప్పారు? మీరే చెప్పారు కదా బాగున్నావు అని. నీకు నిజం చెప్పనా? నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చవు. సరే, నేనెలా ఉంటే ఏంటి? నువ్వు బాగున్నావుగా. ఐ లవ్ యూ. మీరు నన్ను లవ్ చేయొద్దు, కానీ ఐ లవ్ యూ. కానీ నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కానీ ఐ లవ్ యూ. హే, నిన్న కావాలని మాత్రం అస్సలు. నిన్ను? ఓకే 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 ఓకే. బాగుంది బా. ఏంట్రా బాగుంది? ఫీల్ బా, ఫీల్. చెత్త లెక్కుంది. కొత్తగా ఉందిరా. చెడిపోయావురా నువ్వైతే. పడిపోయారా? అరే అంతలా వెళ్ళారా? స్పర్శ అదిరింది. కునికిలేదు తెలుసా? బాడీ అంతా కులికేస్తుంది. ఊపిరాడట్లేదు. తనే గుర్తొస్తుంది. పలుకు చిలక పలుకు. ఇక నేను వెళ్ళొచ్చా? చిగురించారా ఫీలింగ్స్ అన్నీ. కలిపేసుకోవచ్చు పదునైన మాటలతో. సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నాను తెలుసా? ఆప్రా. ఏదేదో చెప్తున్నావు, ఎక్కడెక్కడో చేతులేస్తున్నావు, అద్దులు లేకుండా పోతున్నావు. ముద్దుగుంది బా, చాలా ముద్దుగుంది. మూతి పగులుద్రా రే. ముచ్చటగా చాలా బాగుందిరా.
ఉంటుంది. నేను వద్దని చెప్పాను కానీ జాగ్రత్తగా ఉండు. మొన్న శ్రీకాంత్ గారి పరిస్థితి చూసావా? అమ్మాయిలు ఎలా మోసం చేస్తున్నారో. చాలా దారుణంగా వదిలేస్తున్నారు. జాగ్రత్త మరి. కానీ తన అలాంటి అమ్మాయి కాదురా. అమ్మాయి చాలా బాగుంటుందిరా, చాలా మంచిది. మీకే అర్థం కావట్లేదు. ఎవర్రా? ఫ్రెండ్. అయినా మీరేం లవర్స్ అనుకుంటున్నారా? ఫోటోలు దిక్కుంటా. మీరేం పట్టించుకోవద్దు. హలో హలో, తింటున్నావా? చెప్పు అరే చెప్పు, ఏదైనా చెప్పమంటున్నాగా. చెప్పు. చెప్పు. నువ్వే చెప్పు. చెప్తున్నావా? నాకు నువ్వే గుర్తొస్తున్నావు తెలుసా. మరి నీకు? నువ్వే చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. చెప్తున్నావా? చెప్పు. ఎవరో ఒకరు చెప్పండి. చెప్తదిలే. చెప్పు. ఫ్రెండ్. ఫ్రెండ్. చెప్పు 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 చెప్పు. అది చెప్పు. చెప్పుతో కొడతా. చెప్పాలంట చెప్పాలి. చెప్తా. రేయ్ రేయ్ రేయ్, ఏం చేస్తున్నావురా? చదువుతున్నానన్నా. నువ్వెందుకు పాస్ అవుతుంది ఇప్పుడు అర్థమవుతుందిరా. తల కింద బుక్ పెట్టుకుని ఎవడని పడుకుంటారేంట్రా? ఓ పద్ధతి లేదు, పాడు లేదు. అయ్యో రేయ్. నాన్న, ఏమైంది నాన్న? ఏంట్రా అది? అది గోల్స్. గోల్స్ నాన్న. గోల్స్. రేపటి కోసమా? రేపటి కోసం. అదేంటది? టీఎఫ్ఐ బాగుండాలా అంటే అది అందరి కోసం. మరి నువ్వెప్పుడు బాగుంటావురా? అదేంటి? ఆర్సీబీ ఈసాల కప్పు నమ్దేనా? అంటే ఇదో గోల్ అన్న. 18 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కొప్పుకోవట్లేదు. ఈసాల కప్పు నమ్దే ఖచ్చితంగా. మూడేళ్ల నుంచి డిగ్రీ పాస్ అవుతూనే ఉన్నావు. ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతానన్నా. ఈసాల డిగ్రీ నమ్దే. డిగ్రీ నమ్దే. చూద్దాం.
ఇంకేమున్నాయి? ఫోకస్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీనా? అవేవి నీ దగ్గర లేవు కదరా? అందుకేనన్నా బోర్డు మీద రాసా. ఇవన్నీ సరేరా, ఈ గోల్స్ ఏంటి? డిగ్రీ పాస్ అవ్వాలన్నా. సరేనన్నా, టైం అవుతుంది, నేను వెళ్ళి చదువుకుంటాను. నానా డబ్బులు. నాకేం అవసరం లేదు. తిను. అక్కర్లేదు. అసలు ఎందుకు వద్దంటున్నావు? నువ్వెందుకు తీసుకున్నట్టున్నా? నాకు అక్కర్లేదు. ఏం కావాలి నాన్న నీకు? పెళ్ళి చేసుకో. నేనేమైనా వద్దానా? నాకు కాదు, నీకు. నేను చేసుకోనని ఎప్పుడు చెప్పాను? చేసుకుంటాను, కానీ అప్పుడే కాదు. నువ్వు అలా చెప్తే నాకు బీపీ వస్తుంది. టాబ్లెట్స్ ఉన్నాయి. నా కోపం తెప్పియమాక. ఏం నాన్నా, అర్థం చేసుకోవా నన్ను? ఇప్పుడు నేను తినాలో వద్దా? సర్లే తిను. నా బాధ్యత నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. నా బాధ నీకు అర్థం కావట్లేదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? బాధ్యత అంట బాధ్యత. అదే చెప్తున్నా కదా, పెళ్లి చేసుకోవాలంటే ఇల్లరికి మళ్ళీ తీసుకురా, చేసుకుంటా. జోకులు ఆపమ్మా. ఈ రోజుల్లో ఇల్లరికి ఎవరొస్తున్నారమ్మా? అది కూడా పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయికి. ఎవడొకడు ఉంటాడులే. ఓయ్ పికెల్, ఓయ్ నిన్నే. ఎక్కడికి వెళ్తున్నావు? ఆర్డర్స్, పికిల్స్. సరే కానీ నీకు విషయం చెప్పకూడదు అనుకుంటున్నా. ఏంటది? ఐ లవ్ యూ. అని చెప్పకూడదు అనుకుంటున్నా. అవునా? ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కాబట్టి. అందుకే ఐ లవ్ యూ అని చెప్పట్లేదు. సరే చెప్పను. ఐ లవ్ యూ.